రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలెన్నో తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు తెలుసుకోబోయే చక్కటి సందేహం, అందరిలో కూడా ఈ సందేహం కలుగుతూ ఉంటుంది. మరి ఒక ఇంట్లో 3 పొయ్యలు ఉన్న స్టవ్ ఉండవచ్చా? చాలా వరకు 3 పొయ్యలున్న స్టవ్ ఉండకూడదని అనేక మంది చెప్తూ ఉంటారు. మరి 3 పొయ్యలున్న స్టవ్ ఉంటే అనర్థాలు కలుగుతాయని కూడా చాలా మంది సందేహపడుతుంటారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? మరి పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అన్నదమ్ములు కలిసే ఉండేవారు. మరి అటువంటి అప్పుడు వివాదాలు ఏర్పడి ఒకే వంట రూమ్లో, ఒకే కిచెన్లో ఎవరికి వాళ్ళు వంట చేసుకోవడం అన్నది శ్రేయస్కరం కాదు. అన్నదమ్ములు, తోటికోడళ్ళు వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు విడివిడిగా వంట చేయడం వల్ల చాలా అనర్థాలు, కుటుంబ ఐక్యత దెబ్బతింటుందని చెప్పి పూర్వకాలంలో మన పెద్దలు 3 పొయ్యలు అంటే సపరేట్గా ఉండే పొయ్యలు ఉండకూడదని చెప్పారు. మరి ఇప్పుడు కాలంలో ఒక గ్యాస్ స్టవ్స్ వచ్చాయి, అంటే 4 పొయ్యలు ఉన్నవి, అంటే 4 బర్నర్స్ ఉన్న గ్యాస్ స్టవ్స్ వచ్చాయి. అలాగే 3 బర్నర్స్ అప్పటి నుంచి ఉండిపోయిన ఈ నానుడు సాంప్రదాయం ప్రకారం దాన్ని ఎవరు వాడకూడదన్న నానుడు ఉండిపోయింది. దీనిలో పరమార్థం ఏంటంటే ఉమ్మడి కుటుంబాల్లో తోటి కోడళ్ళు, అన్నదమ్ములు కలిసి ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు వంట చేసుకోవడం వల్ల ఐక్యత దెబ్బతింటుందని చెప్పి మన పెద్దలు ఈ రకంగా చెప్పడం జరిగింది. మరి అనేక ధర్మ సూక్ష్మాలు, ధర్మ సందేహాలు మన పెద్దలు చెప్పినవెన్నో మనం రాజసుధా ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతిరోజు నేను చెప్పే పరిష్కార మార్గాలన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయడానికి ఎటువంటి ఛార్జీలు అవ్వవు. వీక్షించండి రాజసుధా ఛానల్.